హాయ్ హలో ప్లస్ నేను మీరు రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ దొరగారిని గద్దదించడానికి సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకొని దాన్ని క్యూన్యూస్గా పేరుగాంచి ఒక ప్రతిపక్షం నాయకునిగా ఎవరు లేకున్నా కానీ జర్నలిజంతో ముందడికొచ్చి కేసీఆర్ గద్దెదించేంత వరకు పోరాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. గత పట్టభద్రులు ఎమ్మెల్సీలో తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టి అధికార బీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన నాయకుడు తీన్మార్ మల్లన్న. ఇప్పుడు మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ బై ఎలక్షన్లలో పోటీ చేస్తున్నాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులారా, మీరు మీ అమూల్యమైన ఓటు వేసి తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపియండి. తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటు వేయాలంటే ఆనాడు తీన్మార్ మల్లన్న దొరగడిలను బదులు కొట్టడానికి ఎన్నో అక్రమ కేసులు పెట్టినా కానీ జైళ్ళల్లో బంధించిన అధికార బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఎన్నో రోజులు జైళ్ళల్లో పెట్టింది. చిన్న చిన్న పిల్లల్ని విడిచిపెట్టి జైళ్ళల్లో తీన్మార్ మల్లన్న ఎన్నో రోజులు గడిపిండు. ప్రజల తరపున కొట్లాడిండు. అధికారులకు ఏ రోజు కూడా లొంగకుండా. ఒక్కసారి ఆలోచించి తీన్మార్ మల్లన్న మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి. ఏ నాయకుడు మాట్లాడలేడు. ఏ నాయకుడు మాట్లాడకపోతే క్యూన్యూస్ వేదికగా ఎంతో మందికి ప్రశ్నించి ఎంతో మందికి సహాయం చేసిండు. చిన్నపిల్లలకు గుండాపేషన్లు చేయించిండు తీన్మార్ మల్లన్న. ఒక్కసారి ఆలోచించండి. ప్రశ్నించే వాడికి ఓటేస్తామా? దొర గల్లీల దగ్గర మళ్ళా బందీని చేసేవాడికి ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఆనాడు అసలు దొరల చేతిలో మొత్తం బందీ అయిపోయిన రాష్ట్రాన్ని ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ క్యూన్యూస్ ఒక టీం మెంబర్లను అట్లా స్థాపించుకొని ఎక్కడ జరిగిన అన్యాయాలను క్యూన్యూస్ వేదికగా వార్తల రూపంలో బయట తీసుకొచ్చిండు. ఆనాడు ఎవరు కూడా మాట్లాడని జర్నలిస్టులు ఈ రోజు తీన్మార్ మల్లన్న మీద అడ్డగోలు మాట్లాడుతున్నారు. తీన్మార్ మల్లన్న ఇట్లా, తీన్మార్ మల్లన్న అట్లా అంటారు. ఈ రోజు మాట్లాడుతున్న జర్నలిస్టులు ఆ రోజు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దగ్గర బందీ చేసినప్పుడు ఏడిపోయిండ్రు. ఏ జర్నలిస్టు మాట్లాడినప్పుడు క్యూన్యూస్ స్థాపించి జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను బయట తీసిండ్రు. క్యూన్యూస్ తీన్మార్ మల్లన్న టీం మెంబర్లు అందరు కలిసి ఈ రోజు మాట్లాడుతున్నారు కదా. తీన్మార్ మల్లన్న ఇస్తున్నాడు. తీన్మార్ మల్లన్న 100 కోట్లు సంపాదించినని ఏడున్నాయి 100 కోట్లు తీన్మార్ మల్లన్న దగ్గర. ఎవరైతే జర్నలిస్టులు మాట్లాడే జర్నలిస్టులు మీరు ఆలోచించుకొని మాట్లాడండి. గతంలో మేము ఏం చేసినాం, గతంలో మరి ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాం. మేము గత 10 సంవత్సరాలు మేము ఏం చేసినామని ఆలోచించుకోండి. పట్టభద్రులారా, మీరు మీ అమూల్యమైన ఓటు వేసి తీన్మార్ మల్లన్నని గెలిపించింది. ప్రశ్నించేటప్పుడు ఉండాలి. మన సమస్యను పరిష్కరించాలి. ఒకసారి తీన్మార్ మల్లన్న ప్రచారం మన సిద్దిపేట టీం మెంబరు షాదులో ఉన్నాడు. ప్రచారం ఎంత అవుతుంది, ఎంతవరకు వెళ్తుందని ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో అన్న, నమస్తే. షాదులా నమస్తే అన్న. మీరు ప్రచారానికి పోయినా మల్లన్న ఎమ్మెల్సీ ప్రచారానికి? ఎట్లా నడుస్తుంది అన్న ప్రచారం? ఎట్లా నడుస్తుంది? ఎంతవరకు వెళ్తాను? ఎంత మెజార్టీ వస్తుంది? ఉన్నారు కదా, మేము గెలవాలని వాళ్ళు బీఆర్ఎస్ వాడు బీజేపీ కేవలం ఎవరే ఇచ్చినా మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ బలపరిచే
ఆ, ఇదే మాట పెట్టుకున్నాడు. 10 ఏళ్ల నుంచి అపోజిషన్లో ఉండి తన ముందుకు వెళ్ళి పోరాటం చేసి ప్రజల కోసం వీరుల కోసం పోరాటం చేసినటువంటి మా తీర్మాన మల్లన్నకే గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తాం, రెండో ప్రాధాన్యత మూడు ప్రాధాన్యత అనే పదమే వాడాలనే మాట మాట్లాడారు. ఆ, ఖచ్చితంగా గెలుపుతో పాటు మెజారిటీ కూడా ఖాయం. అతిపెద్ద మెజారిటీలో గెలిచిన ఎస్టీడీ మాత్రం ఈ నల్గొండ ఖమ్మం వరంగల్ అనేది ఎస్టీడీగా మారిపోయే ఒక ఛాయిసెస్ ఉన్నాయి. సరే సరే అండి. అదే అన్న ప్రచారం ఎట్లా నడుస్తుంది మరి ఏందని చెప్పి ఫోన్ చేసిన తెలుసుకుందామని. చాలా బాగుందన్న, అందరి ఆశీస్సులు బాగా ఉన్నాయి. ప్రజాబద్ధమైనటువంటి తీర్మానం వల్ల గారికి ప్రతిక్షణం జనాలు ఎటు పోయినా ఏ మాట లేకుండా ఒకే మాట మేము ప్రచారం చేయడానికి ఇప్పుడు వచ్చినామంటే చాలు. ఆ, పెట్టి మరి మాకు దయచేసి మీరు ఎవరిని ఉండడాల్సిన అవసరం కూడా లేదు, ఆ. ఖాయమనే పడంగా మీరు మండల గారికి చెప్పండి అని పంపించడంలో చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రచారం చేస్తున్నాను. సరే సరే షాదుల్లా, థ్యాంక్ యూ షాదుల్లా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే ఓకే. ఇది తీన్మార్ మల్లన్న కోసం సిద్దిపేట నుంచి పోయి ప్రచారం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న టీం మెంబర్లు. తీన్మార్ మల్లన్న అంటే అభిమానం కొద్ది ప్రచారం చేస్తున్నారు. ప్రశ్నించని ఎవరైతే కేసీఆర్ని ప్రశ్నించని రోజులల్లా తీన్మార్ మల్లన్న ప్రశ్నించిండో అప్పటి నుంచి ఎన్నో వేల మంది గొంతుకల తీన్మార్ మల్లన్న అడిగేసిండు. పట్టభద్రులారా, మీ ఓటు అక్కడికి వెళ్ళినాక ఒకసారి ఇప్పుడు ఆలోచించుకొని మనం వేసేటప్పుడు ఏ నాయకుడికి వేస్తే మనకు న్యాయం జరుగుతుంది, ఏ నాయకుడికి వేస్తే మనకు మన పాలన కరెక్ట్ సాగుతుంది అని ఆలోచించుకొని మీ అమూల్యమైన ఓటు తీన్మార్ మల్లన్నకు వేసి ఒకసారి తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించండి. ఎంతోమంది సోషల్ మీడియాలలో ఎన్నో రకాలుగా అంటారు, ఎవరు మాటలు పట్టించుకోకండి. ఎందుకంటే ఈ ఇప్పుడైన వాళ్ళు అప్పుడు లేరు. గత 10 సంవత్సరాలు మీరు అందరూ ఎక్కడికి పోయారు? ఒక్కసారి మీరు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు తీన్మార్ మల్లన్న వేసి గెలిపించండి.